చదివాను, ఎక్కడ ఆ మాట లేదు. బుక్ నా దగ్గర ఇంట్లో బుక్ ఉంది. చిట్టిబాబు గారు రెస్పాండ్ అవ్వండి. మరి ఆయన దగ్గర ఉన్న బుక్ ఏం బుక్ తెలియదు కానీ నా దగ్గర ఉన్న బుక్ నేను వాట్సాప్ నెంబర్ పంపిస్తా. ఊరినే ఏదో ఒక డిబేట్కి వచ్చేసి మనం ఏదో ఒకటి మాట్లాడేయటం కాదు. ప్రభుత్వం 2 నెలలు అయింది, సంతోషం. 2 నెలలు అయింది. హామీలు ఏం చేస్తున్నాం? ఇచ్చిన హామీలు ఎందుకు 3 సిలిండర్లు లేదని చెప్తున్నాము? ఎందుకు నలుగురుంటే నలుగురికి 15,000-40,000 ఇస్తాం అన్నది ఇవాళ ఒకళ్ళకి అని ఎందుకు చెప్తున్నాము? మనం ఎందుకు హామీలు ఇచ్చిన నాయుడు గారు నాది ఫినిష్ అయిన తర్వాత ఇస్తే బాగుంటది. ఇప్పుడు నాది ఫినిష్ అయిన తర్వాత ఆయనకి ఇస్తే బాగుంటది. అంతేగాని ఆయన మధ్యలో తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎట్లాగా? అంటే మీరు బుక్ గురించి చెప్పారు కదా, ఇందాక వారు ఏం చెప్పారు? ఆ బుక్ మాట్లాడండి, తప్పేముంది, ఆయన తర్వాత మాట్లాడండి. మీ దగ్గర ఏం బుక్ ఉందో అని అడిగారు. మీ దగ్గర కాదండి, జీవిత ఆయన దగ్గర ఉందో తెలియదు. నెట్ లో చూస్తే కూడా వస్తుంది. అట్లా కాదు, ఆయన దగ్గర బుక్ ఉందో ఉంది. జరిగింది. నాయుడు గారు మాట్లాడదాం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి, వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఇవన్నీ వీళ్ళు 6-7 సంవత్సరాల తర్వాత కట్టుకత్తలు అలుగుతున్నారు శర్మిల గారి మీద. పాదయాత్ర 16 నెలలు చేసినప్పుడు భారతి పేరు ఆ రోజు రాలేదు, విజయమ్మ గారు రాలేదు. ఆ రోజు ఈ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఈ మాట మాట్లాడలేదు. మహానాయకురాలా శర్మిల తెలుగుదేశాన్ని మహానాయకురాలు. వాళ్ళకి దీంట్లో మాట్లాడలేదు. బాబాయ్ మటర్ చంపేస్తే సొంత బాబాయిని మటర్ చేస్తే మహానాయకురాలు శర్మిల అయింది. ఇప్పుడు బాబు చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు తెలుగుదేశం మీద ఆరోపణ చేశారు. తెలుగుదేశానికి షర్మిల గారు మహానాయకురాలని అన్నారు. వారిని ఒకసారి వారిని సమాధానం చెప్పనివ్వండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు సొంత చిన్నాయని చంపితే సిబిఐ ఎంక్వైరీ కూడా వద్దు, నీ విడ్రా చేసుకున్నాడు మహానాయకుడు. ఇలా కంటికి చాలా గొప్ప నాయకుడు. సొంత చిన్నాయని చంపేస్తే పక్కన తమ్ముడిని పెట్టుకొని టికెట్ ఇచ్చి, అది ఏంట్రా బాబు, మా చిన్నాయన్ని చంపేశారు కదా, వీడే కదా అంతకుడు. ఊరికే మాట్లాడమాక మొహాన్ని క్యాకులు చుమ్మేస్తుంది మిమ్మల్ని సమాజం అంతా కూడా. మొహం మీద క్యాకులు చుమ్మేస్తుంది చిట్టిబాబు గారు మిమ్మల్ని. మొహం మీద క్యాకులు చుమ్మేస్తుంది. ఆల్రెడీ ఉమ్మించుకున్నారు మీలాంటి వాళ్ళంతా కూడా. విశ్లేషకుల ముసుగులో వచ్చినటువంటి మీలాంటి వాళ్ళని సమాజం ఉమ్మేసింది. దిగ్గు ఎక్కువ లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా 30 ఏళ్ల చరిత్ర. నేను అలా మొన్న సొంత బాబాయిని చంపితే బాబాయ్ మటర్ కేసు గురించి మాట్లాడితే సిగ్గు ఎక్కువ లేకుండా మాట్లాడే మీలాంటి గురించి కూడా పౌరుషం ఉందా? ప్రజలు మానవుని చంపిన వాడి నాయకుడు సిగ్గు సొంత కూతురు బయటకు వచ్చి సొంత కూతురు సిగ్గు మా దౌర్జన్యం వచ్చింది. ముసుగేసుకున్నటువంటి వైసీపీ నాయకుడు నువ్వు నీతో సిగ్గు చెట్టయ్యా. నీ ఇంటి పేరుకు నువ్వు చేసే నువ్వు మాట్లాడే సంబంధం ఉండాలి. సిగ్గు ఉండాలి. కనీసం సిగ్గు నీ వయసుకు బుద్ధి ప్రసాదించాలి. ఇంకా సినిమాలో క్యారెక్టర్ పరవటెడ్ క్యాండిడేట్లే కాదు, నీ బుద్ధి కూడా పరవట్టాడే చిట్టిబాబు. వైసీపీ విద్యాసాగర్ గారు, చిట్టిబాబు గారు దయచేసి మీ ఇద్దరు ఆగాలి. ఎందుకంటే మీరిద్దరు కూడా వెన్నుపోటు రాజకీయాలు, గొట్టలపోటు రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు. అందరికీ సంతోషం. కానీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవద్దు, వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోవద్దు, గౌరవించుకోండి. దయచేసి మీ ఇద్దరు ఆగండి. మళ్ళీ వస్తాను శివభారతి గారు. ప్లీజ్ దయచేసి ఆగండి, దయచేసి ఆగండి, దయచేసి ఆగాలి. మీ ఇద్దరు దయచేసి ఆగండి ప్లీజ్, దయచేసి. శివభారతి గారు ఏంటి శివభారతి గారు మొత్తానికి షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి గారికి రాజకీయంగా వారసురాలు కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారే వారసురాలు అని అంటంతో పాటు ఈ తెలుగుదేశం పార్టీకి షర్మిల గారు మహానాయకురాలు అనేటువంటి కితాబుని చిట్టిబాబు గారు ఇచ్చారు. దాన్ని ఎలా తీసుకున్నారు? ఎందుకంటే మీరు కూడా కూటమిలో భాగస్వాములే కాబట్టి, మీ మిత్రపక్షం కాబట్టి తెలుగుదేశం.
ఆయన ఆ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి. అంటే మేము ఎవరికైనా అంటే మేము ఒక మహిళగా ఆవిడ పుట్టుక గురించి మాట్లాడటం, చెడగొట్టడం, దాని గురించి ఈయన ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. యాక్చువల్ గా గ్రామాల్లో ఆ మాట ఎవరిని అంటారంటే చెడపుట్టాడు అని. ఆయన అన్నట్టు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఉంటేనో అట్లాగేం అనరు. చెడబుట్టాడు, తప్ప పుట్టాడు అంటే అసలు కంప్లీట్ గా ఇతను మన పర్సన్ కాదు, ఏదో అమ్మా ఎక్కడో తేడా జరిగింది అనే మీనింగ్ లో తిడతారు. తెలుసుకోండి అమ్మా, తెలుగు ఎక్కడ నానుడి పుట్టావురా, మాటలమ్మాయి, తప్పు పుట్టావురా. అవి కూడా తెలుసుకోకుండా మీరు అది మాట్లాడితే ఏం కంప్లీట్ గా అది చెప్పాల్సి నెగిటివ్ తెలుగు నానుడి మాటలు, మీరు తెలుగు నానుడు మాట్లాడకండి. మూడు మీరు ఎవరిని యా 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 మాట్లాడకండి. చిట్టిబాబు గారు, ఎందుకంటే సరే అది వదిలేండి నా టాపిక్ వారి